కొండపై శ్రీవాణి ట్రస్ట్కి విరాళాలు ఇచ్చే దాతలకి శ్రీవాణి ట్రస్ట్ పేరిట ఒక అద్భుతమైన దర్శనం చేస్తుంది కదా టీటీడీ. అలాంటి ఇంకొక అద్భుతమైన దర్శనం గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. అయితే దానికంటే ముందు శ్రీవాణి దర్శనం గురించి క్లుప్తంగా చెప్పుకుందామా. శ్రీవాణి అనేది ఏమిటి? శ్రీవాణి అనేది ఒక ట్రస్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ఒక ట్రస్ట్. దేశవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మానికి సంబంధించిన వంటి ఆలయాల పునరుద్ధరణ, ఆలయాల జీర్ణోద్ధరణ, ధూప దీప నైవేద్యాలను ట్రస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ట్రస్ట్ నిమిత్తం భక్తులు 10,000 రూపాయలు విరాళంగా ఇస్తారు శ్రీవాణి ట్రస్ట్కి. ఈ 10,000 రూపాయలు ఇచ్చినందుకు ప్రతిఫలంగా టీటీడీ మీకు ఏం చేస్తుందంటే ఇంకొక 500 రూపాయలు అదనంగా తీసుకొని బ్రేక్ దర్శనం కలిగిస్తుంది. ఇవి రోజుకి 1,500 టికెట్లు ఇస్తారు. అంటే రోజుకి 1,500 మందికి దర్శనం కలుగుతుంది ఈ పథకం ద్వారా. ఈ 1,500 టికెట్ల బ్రేకప్ ఎలా ఉంటుందంటే, ముందుగా 500 టికెట్లు 3 నెలల క్రితమే, అంటే 3 నెలల ముందే మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. మిగిలిన 1000 టికెట్లు బ్రేకప్ ఎలా ఉంటుందంటే 800 టికెట్లు ఎప్పటికప్పుడే ఆ రోజుకి ఆ రోజే మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. 200 టికెట్లు మాత్రం ఎయిర్పోర్ట్ లో ఇస్తారు. తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడ ఒక 4-5 ఫ్లైట్లు వస్తాయేమో తెల్లారితో. అక్కడ కౌంటర్ లో వెళ్ళి 200 టికెట్లు మనం తీసుకోవచ్చు. ఈ శ్రీవాణి టికెట్స్ ఉన్న 1,500 మందిని సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు, అంటే 1 hour బ్రేక్ ఇచ్చి, అదే సామాన్య భక్తులకు బ్రేక్ ఇచ్చి ఈ 1,500 మందిని దర్శనానికి పంపిస్తారు. ఈ ట్రస్ట్ ద్వారా మీరు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయాలకి జీర్ణం పోస్తున్నారు, ధూప దీప నైవేద్యాలకు సపోర్ట్ చేస్తున్నారు. అంతే కదా మరి. ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కేవలం 1,500 మాత్రమే ఉండడం వలన చాలా మంది నిరుత్సాహం పడిపోతుంటారు. మేము దర్శనం చేసుకోవాలి అని చెప్పి. అందుకని టీటీడీ ఇంకొక పథకం రిలీజ్ చేసింది. ఆ పథకం గురించి ముందే చెప్పాను కదా, చెప్తానని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.